నమస్తే. గుంటూరులో పిడుగుపడితే గుడివాడలో గుండెపోటు వచ్చినట్లుగా పక్క రాష్ట్రం తమిళనాడులో విజయ్ గెలిస్తే తెలుగు రాష్ట్రాలలో కొన్ని కుల సంఘాలు రోడ్డెక్కాయి. విజయ్ మావాడంటే మావాడు అంటే కులం జెండా కర్రలతో విజయ్ ఫోటోలను రెపరెపలాడిస్తున్నారు. అసలు తమిళ రాజకీయాలలో కులం అనే మాటనే ప్రస్తావించకుండా జెంటిల్మెన్ పాలిటిక్స్ చేశారు విజయ్. నిజానికి తన కులం పేరు చెబితే తెలుగు రాష్ట్రాలలో మాదిరిగా కుల సంఘాలతో మీటింగ్లు పెడితే విజయ్కు కులాభిమానం పెరిగేదే. కానీ ఆ పని చేయలేదు. తస్సదియ్యా, గెలుపంటే ఇది కదా, సెలబ్రేషన్ అంటే ఇది కదా. ఎక్కడో తమిళనాడులో విజయ్ గెలిస్తే తెలుగు రాష్ట్రాలలో సంబరాలు చేసుకుంటున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా వాడు మగాడ్రా బుజ్జి, సింగిల్ గా వచ్చాడు, సింగిల్ గా గెలిచాడు అంటూ విజయ్ను ఓన్ చేసేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా వాట్సాప్ డిపిలు విజయ్వే. ఏ టిఫిన్ కొట్టు దగ్గర చూసినా, ఏ చాయ్ బండి దగ్గర విన్నా విజయ్ మాటే. పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే తమిళ రాజకీయాలలో పెను సంచలనమై ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నాడు విజయ్. ఇక ఈ తరుణంలో విజయ్ మావాడంటే మావాడు అంటూ కొంతమంది కులపోళ్లు చొక్కాలు చించేసుకుంటున్నారు. కులం పేరు చెబితే మిగతా రాష్ట్రాల వాళ్ళు వెనకడుగు వేస్తారేమో కానీ కుల రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఏపీలో చొక్కాలు చింపుకోవడం కాదు, ఏం కోసుకోవడానికైనా రెడీ అయిపోతున్నారు. ఏయ్, విజయ్ మా కులపోడే, విజయ్ది మా రక్తమే అంటూ తెగ కోసేసుకుంటున్నారు. ఏపీలో ముఖ్యంగా ఆ ఉభయ గోదావరి జిల్లాలలో అయితే కులపిచ్చి మామూలుగా ఉండదు. ఆయా కులాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నా కూడా వెతికి మరీ తీసుకొచ్చి ఫ్లెక్సీలు కట్టి ఆరాధించేస్తూ ఉంటారు. ఇప్పుడు విజయ్ది కూడా అదే పరిస్థితి. విజయ్ది మా కులమే అంటూ ఏపీలో తెగ చించేసుకుంటున్నారు. నిజానికి విజయ్ మన ఆంధ్రప్రదేశ్ గబ్బు కుల రాజకీయ నాయకుల మాదిరిగా కాకుండా కుల మతాలకు అతీతంగా తన సిద్ధాంతాలు ఉండబోతున్నాయని పార్టీ ప్రకటించిన రోజే తెలియచేశారు. జాతి, మత, లింగ వివక్ష లేని సమాజమే తన లక్ష్యం అని చెప్పారు. ఏపీలో కక్కుర్తి రాజకీయ నాయకుల మాదిరిగా నా కులపోళ్ళైనా నాకు ఓటేయండ్రా అని అడుక్కోలేదు. కనీసం ఎక్కడా తన కులాన్ని కూడా ప్రస్తావించకుండా హుందాగా రాజకీయం చేశారు విజయ్. ఈ విషయంలో ఏపీ నాయకులకు విజయ్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇక్కడ కుల ప్రాతిపదికపైనే రాజకీయం చేస్తే కులం అనే ప్రస్తావనే లేకుండా రాజకీయం చేశారు విజయ్. కానీ ఆయన గెలిచిన తర్వాత తిరిగి అదే ఏపీలో విజయ్ కులం కోసం చించేసుకోవడం కోసం ఎరుపు.